జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా విద్యార్థులచే ర్యాలీ. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్పై అవగాహన పెంచుకోవాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ జాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ యోగేశ్వర్ జాదవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోడ్లపై క్రాస్ చేయవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపవద్దని డ్రైవర్లను కోరారు. ఈ నెల 31 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Hey, move back up. Come. నమస్తే. ఏం టోకన్స్ ఏం లేవా సార్? ఉండే దీనికి డబ్బు ర్యాలీ తీసుకున్నా.
జరిగింది. దీనివల్ల ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేనిదే బయటికి రావద్దు. బండి 2 వీలర్ మీద ఉంటే కంపల్సరీ హెల్మెట్ వేసుకొని ట్రావెల్ చేయాలి. సీట్ బెల్ట్ వేసుకోవాలి. ప్లస్ మెయిన్గా ఏంటంటే మద్యం తాగి 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎటువంటి వాహనం కూడా నడపకూడదు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ సూచనలు పాటిస్తే మనం కొంత అయినా ప్రమాదాలను అరికట్టి మన సమాజానికి మనం ఏదో చేసినట్టు అవుతాం. ఈ మెసేజే మనం చెప్తే అంతగా పోదు, కానీ పిల్లలతోటి మనం ఈ రోడ్ షో చేయడం వల్ల ఈ ఉద్దేశం నెరవేరుతుంది అని అనుకుంటున్నాను. దీంట్లో భాగంగా చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ప్రోగ్రాం చాలా ఘన విజయంగా చేశారు. దీనికి సహకరించిన స్కూల్ యాజమాన్యం కానీ మీడియా మిత్రులకు కానీ నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.